దేవుని వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాటలు మనం గమనించినట్లయితే వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్న మాట, మనం ఆనందించాలి. ఏ తల్లిదండ్రులకైనా వారి బిడ్డలు సంతోషంగా ఉంటే చూడాలని ఉంటుంది, కానీ దుఃఖంగా ఉంటే చూడాలి అని చెప్పని ఎవరు అనుకోరు. బిడ్డలు సంతోషంగా ఉండాలి అని చెప్పనని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు. మరి మన పరలోకపు తండ్రి కూడా దేవుని బిడ్డలమైన మనము ఆనందించాలి అని చెప్పని తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆయనైతే ఆనందించమని చెబుతున్నాడు, కానీ ఈరోజు చాలామందికి వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ఆనందం లేదు. ఎందు గురించి ఆనందం లేదు అంటే, వారి జీవితంలో ప్రభువుని పక్కన పెట్టి ఆనందాన్ని వెతుకుతున్నారు. గమనించండి, ప్రభువు వలననే మనకు ఆనందము. కారణం ఏంటి అని చెప్పనంటే, ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనను ప్రేమించేవాడు, ఆయనే మనను క్షమించేవాడు, ఆయనే మనలను ఆదరించేవాడు, ఆయనే మనలను ఆదుకునేవాడు, ఆయనే మనల్ని నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి నడిపించేవాడు. కాబట్టి ఈరోజు మన ఆనందం, మనము ఆనందంగా ఉండడానికి కారణం ప్రభు అయినప్పుడు అనుదినం మనం ప్రభువును బట్టి సంతోషించేవారుగా ఉంటాం. ఈరోజు లోకంలో ఎన్నో పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చు, ఎన్నో సమస్యలు మనల్ని బాధ పెడుతూ ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు మనల్ని దుఃఖపరుస్తూ ఉండొచ్చు, ఎన్నో కొరతలు కొదువులు మనలను కృంగదీస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటి అంటే, నేను ప్రభువునందు ఆనందిస్తే, ప్రభువునందు ఆనందించడం అనేది ప్రభువు పట్ల నాకున్న విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. నేను ప్రభువునందు కనుక ఆనందించగలిగినట్లయితే, ఆయన పట్ల నాకున్న విశ్వాసం నన్ను ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను, ప్రతి శోధనను, ప్రతి అవసరతను, ప్రతి కొరతను జయించే విధంగా చేస్తుంది అనే విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే మనను ప్రేమించే దేవుడు మన కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని ప్రేమించే దేవుడు నరరూపధారిగా, శరీరధారిగా, యేసుక్రీస్తు ప్రభువుగా మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మరి అటువంటి వాడు మనకు సహాయం చేయడా, మన అవసరతలు తీర్చడా, మనలను బలపరచడా, మనలను ఆదుకోడా, మనలను ధైర్యపరచడా? ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మనలను బలపరుస్తాడు, ఆయన మనలను విడిపిస్తాడు, ఆయనే మనలను రక్షిస్తాడు. అంతము వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్మదగినవాడు. ఈ లోకంలో మనుషులు మనలను విడిచిపెట్టచ్చు, సుఖభోగాలు మనలను వదిలిపెట్టచ్చు, ఈ లోకంలో భోగ భాగ్యాలు ఎగిరిపోవచ్చు, కానీ భూమి ఆకాశాలు గతించిపోవనేమో, కానీ
మన దేవుని మాట ఎన్నటికీ కూడా మారదు. మన దేవుడు ఎన్నడూ మనను విడువను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనం ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. అలా ప్రభువునందు ఆనందించడానికి మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి నిత్యము ఆయనతో సహవాసం చేయాలి. వాక్యం చదువుతున్న కొలది మనలో విశ్వాసం బలపడుతుంది. అలాగే మనం ప్రార్థన చేస్తున్న కొలది మన విశ్వాసం స్థిరపడుతుంది. తద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, మన ప్రతి సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. కాబట్టి అన్ని సమయాల్లో కూడా మనం ఆనందించేవారుగా ఉంటాం, అలాగే ప్రభువుని స్తుతించేవారుగా ఉంటాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజునైనా మేము ఆనందించాలని ప్రభు మీరు సెలవిస్తున్నారు. ఆ ఆనందం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడా మీరు మాకు తెలియపరిచారు. కాబట్టి ఈరోజు మా దృష్టి, మా మనస్సు, మా ఆలోచన యావత్తు నీ మీద ఉంచడానికి మాకు సహాయం చేయండి. మీ వల్లనే మాకు ఆనందం, మీ వల్లనే మాకు ధైర్యం, మీ వల్లనే మాకు నిరీక్షణ. కాబట్టి మీ వైపు చూసి మేము ఆనందించగలగటానికి మాకు సహాయమును, శక్తిని, కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రోజంతట్లో మీ కృప, మీ కాపుదల, మీ క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కీడు నుండి తప్పించి మీకు విధేయులుగా జీవించడానికి, విశ్వాసంతో జీవించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మనలను బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.